తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి పీఠాధిపతి శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు మనతో ఉన్నారు. ఆనందమయ్య అమ్మగారిని ఎందుకన్నా అంటే మిమ్మల్ని చూస్తేనే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. మీరు చెప్పే కనకదారి ఇంకా అద్భుతంగా ఉంటుంది. కనకదారి వస్తుందంటే ఎవరు ఆనందపడరండి. అందుకనే నేను మిమ్మల్ని ఆనందమయ్య అమ్మ అని పిలుస్తున్నాను. ఆనందమయ్య అమ్మగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ముందుగా మనము ఒక చిన్న డౌట్ అండి నాది. అధిక మాసం వస్తూ ఉంటుంది. అవును. ఎన్నెళ్ళకి అధిక మాసం ఒకసారి వస్తుంది. అధిక మాసం ప్రత్యేకత ఏమిటి? అధిక మాసంలో ఎవరిని కొలిస్తే మన మానవాళికి సుఖ సంపదలు, అష్టైశ్వర్యాలు, ఆనందము కలుగుద్ది? సంసారంలో మునిగిన వాళ్ళం కదండి. అందరికీ సుఖ సంతోషాలు కావాలి, ధనధాన్యాలు కావాలి. అవును, చెప్పండి, వివరించండి. తప్పకుండా తెలియజేస్తాను. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. అధిక మాసం, అధికస్య అధికం పుణ్యం, అధికస్య అధికం బలం అంటూ ఉంటారు. అధిక మాసాలు ఎందుకు వస్తాయి అంటే అసలు ఎప్పుడు వస్తుందో చెప్తాను. చెప్పండి. ప్రతి 32 మాసాలు పూర్తయిన తర్వాత వచ్చేటటువంటి నెలే అధిక మాసము. అంటే 2 ఏళ్ళకు ఒకసారి, 3 ఏళ్ళకు ఒకసారి అన్నట్టు కాదు, సంవత్సరానికి ఒకసారి అన్నట్టు కాదు. 32 మాసాలకి 32 మాసాలు అంటే ఏ అధిక మాసం నుంచైనా ఒక సంవత్సరం తర్వాత. ఒక సంవత్సరం అంతా రాదు, నెక్స్ట్ ఇయర్ ఉండదు, మళ్ళీ ఆ పై సంవత్సరం ఉంటుంది. ఆ పై సంవత్సరం సహజంగానండి. మా నాన్నగారు, మా గురువులు మాకు చెప్పింది ఏంటి తెలుసా, ఆయుష్ కూడా ఇలాగే లెక్కించబడుతుందట. మన ఇంగ్లీష్ లెక్కల ప్రకారం రాసుకుని 12 నెలలు కౌంట్ తీసుకుంటాం కదా, అలా కాదు. ప్రతి 10 సంవత్సరాలకి ఒక సంవత్సరం యాడ్ అవుతుందట. ప్రతి 15 సంవత్సరాలు ఇంచుమించు, ఒక లెక్కగా నేను చెప్పట్లేదు కానీ ఒక సంవత్సరం యాడ్ అవుతుందట. ఎట్లా అంటే మనకి అధిక మాసాలు వచ్చినప్పుడు 13 నెలలు వస్తాయి చూడండి. చైత్రం, వైశాఖం ఇట్లా లెక్క పెట్టుకుంటే మనకి 12 నెలలు కదా. సంవత్సరాలన్నీ 12 నెలలు, కానీ అధిక మాసం వచ్చేసరికి 13 నెలలు అవుతాయి. అవునండి. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఒక్కొక్క నెల మనం కౌంట్ చేస్తే 1 ఇయర్ అవుతుంది కదా. అట్లా సంవత్సరం వదిలేసి సంవత్సరం అనుకోండి, 10 సంవత్సరాల్లో 5 నెలలు పూర్తవుతాయి. అట్లా 15-20 సంవత్సరాలుగా ఒక సంవత్సరం యాడ్ అవుతుంది అనమాట మన ఆయుష్ కూడా. అంటే ఇప్పుడు నా వయస్సు 50 సంవత్సరాలు అనుకుందాము, 49 సంవత్సరాలు అనుకుందామండి, 50 సంవత్సరాలు లెక్క అది. ఎందుకంటే మళ్ళీ ఇందులో తిథులు హెచ్చు తగ్గులు కూడా ఉంటాయి. అవునవునవును. తిథులు చూడండి, ఒకటి హాఫ్ డే వస్తుంది, ఒకటి పూర్తి దినం ఉంటుంది, ఒకటి 2 రోజులు ఉంటుంది. ఇట్లా ఇవన్నీ కూడా మన గణనలోకి ఉంటాయి. కేవలము ఇంగ్లీషు దీన్ని ఆధారపడే ఉండదండి. ఎందుకంటే మన ధర్మం అంతా సనాతన ధర్మం కదా, పంచాంగం ఉంటుంది. ఇట్లా అంటే నా గురువు గారు నాకు చెప్పింది అనమాట. అప్పుడు నేను ఈ అధిక మాసాలు ఏంటి అని అడిగినప్పుడు వారు చెప్పింది. ఇట్లా అధిక మాసాలు అసలు ఎందుకు వస్తాయి చూడండి. అధిక మాసం వచ్చినప్పుడు ముహూర్తాలు ఉండవు. ఇప్పుడు శ్రావణ మాసం వచ్చిందనుకోండి, నిజ మాసంలోనే ఉంటాయి తప్ప అధిక మాసంలో ఏమీ ఉండవు. వ్రతాలు కానీ ఏమీ నిజ మాసంలోనే చేస్తారు, అధిక మాసంలో ఏమీ చేయరు. మరి అధిక మాసంలో ఏం చేయాలి చెప్పండి. అధిక మాసంలో వచ్చేటటువంటి పుణ్యం అంతా ఇంత కాదు. దేనివల్ల వస్తుంది అంటే, ఇప్పుడు జ్యేష్ఠ మాసం వచ్చింది కాబట్టి ఇదే ఉదాహరణ తీసుకుందాం. జ్యేష్ఠ మాసంలో మీ తిథి ఏదైనా వచ్చింది, పెద్దల తిథి, తల్లిది కానీ తండ్రిది కానీ వచ్చినప్పుడు ఇక్కడ 2 ఆబ్దికాలు పెడతారు. అంటే అధిక మాసంలో కూడా పెడతారు, అధిక మాసంలో పెడతారు, నిజ మాసంలో కూడా పెడతారు. 2 మాసాల్లో కూడా పెడతారు. చాలా విశేషం అండి. అధిక మాసాల్లో నిజంగా తల్లిదండ్రులు లేనివారు రుణం తీర్చుకునేటటువంటి అధికస్య అధికం పుణ్యం అని ఇప్పుడే చెప్పాను. చాలా పుణ్యం వస్తుంది. తర్వాత ఇదంతా కూడా పురుషోత్తముడికి ఇష్టమైనటువంటి మాసాలు అధిక మాసాలు. విష్ణు ఆరాధన చాలా ఫలితాన్ని. అంటే ఏ అధిక మాసంలో అయినా పురుషోత్తమ మాసం అనే అంటారు. అంటే దీనివల్ల ఆ యొక్క విష్ణు ఆరాధన చాలా శుభాన్ని ఇస్తూ ఉంటుంది. చాలా ముఖ్యమైనది, మీరు పూజలు చేయండి మానండి. అధిక మాసాలు ఎందుకు వస్తాయి అంటే దానం గురించి వస్తాయి.
దానం గురించి వస్తాయి. ఇప్పుడు చెప్పాను ఇందాక మా గురువు గారు నాన్నగారు చెప్పారని, ఈ మాసంలో ఎట్లాగా దేవాలయాలకు వెళ్తే ఓ రూపాయి 2 రూపాయలు కూడా వెయ్యం మనం. 33 రూపాయలు కానీ, 33 సంఖ్య చాలా శ్రేష్టం అనమాట అధిక మాసంలో. 33 రూపాయలు కానీ లేదా 333 రూపాయలు కానీ, 333 రూపాయలు వేసినా మంచిది. దానం ఎందుకంటే ఎంత దానం చేస్తే అంత అధికంగా పుణ్యం వస్తుందమ్మా. ఏదైనా చక్కగా సమర్పించి మీ కోరికని కోరుకుంటే అది తీరేటటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. మామూలుగా దేవాలయాలకు వెళ్తే బ్రాహ్మణులకి ఏమీ ఇవ్వరు. ఆ బ్రాహ్మడికి ఇచ్చి చక్కగా దానం చేసుకుని ఒక కోరిక కోరుకుని రండి. అలా అని మళ్ళీ చెప్తున్నానమ్మా, చిరిగిపోయిన నోట్లు మాత్రం ఇవ్వకండి వారికి. నేను ఒక దేవాలయంలో చూస్తున్నానమ్మా, హుండీలో కూడా చిరిగిపోయిన 10, 20 నలిగిపోయినవి వేస్తున్నారు. ఆల్రెడీ నలిగిపోయి ఉంటాయి, అక్కడ వేయడం వల్ల ఇంకా నలిగిపోతాయి అవి. అది దేనికి మీరు వేసిన ఉపయోగం కూడా ఉండదు, తీసి పక్కకు పెట్టేస్తారు. ఇప్పుడు ఒక సందేహం అండి నాకు, మీరు 333 రూపాయలు వేసినా పుణ్యమే అన్నారు. అవును. అందరూ 333 రూపాయలు వేయలేని వాళ్ళు ఉంటారు. అప్పుడు వట్టి 33 రూపాయలు వేయచ్చండి. నేను అదే చెప్తున్నాను, వేసే స్తోమత ఉన్నప్పుడు వేస్తారనే ఈ సంఖ్య చెప్తున్నానమ్మా. అసలైతే 33 సంఖ్య చాలా శ్రేష్టం. 33 సంఖ్య చాలా శ్రేష్టం. ఫలాలు ఇస్తారు, 33 పువ్వులు ఇస్తారు, 33 వస్త్రాలు ఇస్తారు. అవును, 33 సంఖ్య చాలా పుణ్యము. దేవాలయాల్లో బ్రాహ్మణులకు కూడా చక్కగా సమర్పించి వారి ఆశీర్వాదం పొందండి. ఒక కోరిక మీ మనసులో సంకల్పం చేసుకుని దానం ఇస్తే కూడా అధికమైన బలం ఏర్పడుతుంది ఆ కోరికకి. తర్వాత పాలు, పండ్లు. ఈ జ్యేష్ఠమాసం వచ్చింది కాబట్టి మామిడి పండ్లు, ఎందుకంటే మన శాస్త్రంలో మన ధర్మంలో పళ్ళు దానం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఆ మామిడి పండ్లు కనుక దానం చేస్తే, మామూలుగానే మామిడి పళ్ళు గుళ్ళో బ్రాహ్మడికి ఇస్తే తప్ప ఎవరు తినరు, మల్లెపూలు ఎవరికైనా ఇస్తే తప్ప తినరు. అట్లా ఈ మాసం అంతా ఈ 30 రోజులు చక్కగా దానానికి చాలా పెద్ద పీట వేయండి. అన్నదానం. ఇప్పుడు ఇంకా జ్యేష్ఠమాసంగా మంచినీళ్ళు, మజ్జిగ, ఇట్లా ఎవరికైనా లేకపోతే చెప్పులు, ఇవన్నీ కూడా గొడుగు చాలా విశేషమైన ఫలితాలను ఇస్తాయి. తర్వాత ఇంకా శ్రేష్టమైనది నదీ స్నానం కూడా. ఈ అధిక మాసంలో నదీ స్నానం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇది ఇక్కడ అంటే అధిక మాసాలు అంటే సాధనా సమయాలు. ఎంత సాధన చేస్తూ ఉంటే, ఎంత తపస్సు జపం మంత్రం ఉందనుకోండి, అధిక మాసంలో ఇప్పుడు గ్రహణ సమయంలో చూడండి మనం చేస్తే దానికి వృద్ధి అవుతూ ఉంటుంది. అట్లా ఈ అధిక మాసంలో సాధనా బలం కూడా చాలా పెరుగుతుంది. ఇవి అమ్మ చేయవలసినవి. దానం మీకు ఎంత వీలైతే అంత దానం చేసి చక్కగా ఆ పురుషోత్తముడి కృపకి పాత్రలు కండి. మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.